హలో హాయ్ అందరికీ, నేను మీ బుల్లెట్ అబ్బాయి. ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ చాలా మందికి, అతి తక్కువ మందికి తెలిసే వాటర్ ఫాల్స్ వచ్చి మన జగ్గంపేట గోకవరం వెళ్ళే దారిలో మధ్యలో మల్లవరం మీరు అది గుర్తుపెట్టుకోండి. మల్లవరం వెళ్ళే దారిలో ఉంది. ఈరోజు మనం ఆ ప్లేస్ని విజిట్ చేస్తున్నాం. ఓకే, రైట్, స్టార్ట్ అవుదాం. మనం ప్రజెంట్ బుల్లెట్ తో మనం జాయిగా ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ నుండి మీరు చూడబోతున్నారు, ఇగో ఎక్కడ కూడా మనకి బుల్లెట్ వెళ్ళి దారే లేదు, ఇక్కడ వరకే ఉంది. మనం ప్రజెంట్ ఇక్కడ నుండి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి దగ్గరగా 500 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ ఉండొచ్చు. ఆ 1 కిలోమీటర్ మేము నడిచే వెళ్తాను. ఓహో, చీకటి పడిపోయినట్టే ఉంది ఇక్కడ ఆల్రెడీ ఈ చెట్ల గుబుర్ల వల్ల. మనం నైట్ అవ్వకలోపే బయటికి వెళ్ళిపోవడం చాలా మంచిదిలా ఉంది ఇక్కడ. ఇక నేను నా కెమెరామెన్ తప్ప ఎవరూ లేవు. మనం వచ్చింది కూడా ఇది ఫస్ట్ టైము. దీన్ని మనం కనిపెట్టబోతున్నాం. ఈ వాటర్ ఫాల్స్ని మనం ఓన్లీ ఈ ఒక్క వాటర్ని బట్టే మనం పైకి వెళ్తున్నాం. మనకి ఇక్కడ ఉన్న ఆధారం ఈ ఒక్క వాటరే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లద్దిపాలెం వాటర్ ఫాల్స్కి వెళ్ళే అతి చేరువలోనే ఉన్నాం. ఒక 500 మీటర్స్ దగ్గరలోనే ఉంది. వెళ్ళే దారిలో మీకు ఇందాక మనం బోర్డు దగ్గర చూపించాను కదా, శ్రీ గంగాలమ్మ తల్లి టెంపుల్. ఇది అతి న్యాచురల్ గానే ఇక్కడ ఇలా క్రియేట్ అయింది. ఇక్కడ ఉన్న ఊరి ప్రజలు ఈ అమ్మని చాలా బాగా నమ్ముతారు. మనకు కూడా తోడుగా ఉండాలని ప్రేయర్ చేసుకోవచ్చు. నమస్కారం పెట్టుకో. చూసారు కదా, శ్రీ గంగాలమ్మ తల్లి. రెడీ? మొత్తం పైకే ట్రెక్కింగ్ ఉంది. ఇది ఇంకా చాలా పైకి వెళ్ళాలనుకుంటా వాటర్ ఫాల్స్ కోసం అయితే. ఫైనల్గా మనం అయితే వాటర్ ఫాల్స్ వచ్చేసాం. మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు, ఇక్కడ వాటర్ అయితే లేదు. మేము చాలా ఆశపడి వచ్చాం. దట్ ఈస్ ద వ్యూ పాయింట్. నేను మీకు వీడియో ఎండింగ్లో కావాలంటే ఇది వాటర్ ఉన్నప్పుడు ఫొటోస్ పెడతాను, చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వాటర్ లేదు. ఆ రాయి పై నుంచి వాటర్ పడుతుంది, మనకి ఫుల్గా ఉంటుంది. మొత్తం ఇదంతా జనమే ఉంటారు. కానీ ప్రజెంట్ ఏంటంటే వాటర్ లేక కొద్దిగా విజిటింగ్ అయిపోయింది ఇక్కడ. కుర్రోళ్ళు లేటి ఎవరైనా కానీ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అనువైనది. చాలా 0% రిస్క్ వాల్యూస్ చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కదా, కింద మొత్తం చాలా నేల మొత్తం చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి పెద్ద రాళ్ళు కూడా లేవు. చాలా బాగుంది. వాటర్ ఉంటే చాలా బాగుంది ఇంత కష్టానికి.